ఇది ఒక నార్మల్ టూత్పిక్. ఇది నిజంగానే అంత డేంజరస్సా? ఇది ఈజియెస్ట్ నుంచి హార్డెస్ట్ వరకు మనమైతే ట్రిక్స్ అయితే నేర్చుకోవాలి. అరే యార్, మనం యూజువల్గా టూత్పిక్స్ని అయితే ఇలా యూజ్ చేస్తాం. ఈ టూత్పిక్స్తో నింజా ట్రిక్స్ అయితే మనం నేర్చుకుందాం. ఫస్ట్లీ నాకు ఎలా హోల్డ్ చేయాలో టూత్పిక్ని అయితే తెలీదు. అసలు టచ్ కూడా కావట్లేదు. టూత్పిక్ని ఎక్కడ త్రో చేస్తుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఐఎమ్ నాట్ థ్రోయింగ్ ఇట్ కరెక్ట్లీ. నింజా టెక్నిక్స్ అనేవి చాలా డేంజరస్ అండ్ డెడ్లీగా కూడా ఉంటాయి. సో ఎలా త్రో చేయాలి అనేసి ఈ 2 ఫింగర్స్ మధ్యలో మిడిల్ ఫింగర్ దగ్గర టూత్పిక్ని పట్టుకొని అలా త్రో చేయాలి. లెట్స్ గో. ఇది మన ఫస్ట్ టార్గెట్. అబౌట్ ఒక 15 to 20 మినిట్స్ ప్రాక్టీస్ తర్వాత ఆ టూత్పిక్ త్రో చేసింది ఎగ్జాక్ట్గా నాకు హ్యాండ్లకి అయితే వచ్చేసింది. ఆఫ్టర్ ట్రయింగ్ ఇట్ సో హార్డ్, మన ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. మనకి అక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ రెడ్ సర్కిల్లోకి మనము ఒక టార్గెట్ అయితే అయింది, కానీ మనము అక్యురసీతో 3 times దాన్ని హిట్ చేయాలి. మనకి 3 sticks అయితే త్రో చేయాలనుకున్నాము, కానీ దాంట్లోకి ఆల్మోస్ట్ ఒక 9 to 10 sticks అయితే ఎగ్జాక్ట్ సర్కిల్లోకి అయితే పోయి స్టిక్ అయిపోయాయి. చూద్దాం. మన ఈజియెస్ట్ పార్ట్ అయితే దీంతో కంప్లీట్ అయిపోయింది. అండ్ ద సెకండ్, ద బెలూన్ ట్రిక్. మనకైతే దీంట్లో 3 టార్గెట్స్ ఉన్నాయి. 9 to 10 ట్రైస్ లోపల మన ఫస్ట్ బెలూన్ అయితే బ్రేక్ అయిపోయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ 3 బెలూన్స్ అయితే బ్రేక్ చేసేసాను. లెట్స్ ట్రై ఇట్ 1 more time అనేసి ఇంకా 3 బెలూన్స్ అయితే టార్గెట్ చేశాను. లెట్స్ సీ వాట్ ఇట్ హ్యాపెన్. ఆ బెలూన్స్కి అయితే స్టిక్స్ అనేది త్రో అవుతున్నాయి, కానీ అది బెలూన్స్ అయితే బ్రేక్ అవ్వట్లేదు. అబౌట్ 5 minutes తర్వాత మన థర్డ్ టార్గెట్ అయితే క్లియర్ అయిపోయింది. లెట్స్ గో టు నెక్స్ట్ అండ్ హార్డెస్ట్ వన్, ద యాపిల్ ట్రిక్. ఐ థాట్ ఇట్ వాజ్ ద హార్డెస్ట్ వన్. ఈ ట్రిక్ మన థర్డ్ ట్రైకి అయితే స్టిక్ అయిపోయింది. We made it on the third try. చూడండి ఒకసారి. ఆఫ్టర్ ఒక 20 minutes తర్వాత మన టార్గెట్ అయితే సెకండ్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. 3 స్టిక్స్ని అయితే ఎగ్జాక్ట్గా త్రో చేయాలనుకున్నాము. ఆఫ్టర్ ట్రయింగ్ ఇట్ ఆల్మోస్ట్ లైక్ 15 minutes తర్వాత మనమైతే 5 టార్గెట్స్ని అయితే చేసేసాం.
ఆఫ్టర్ ట్రయింగ్ ఇట్ సో హార్డ్ మన 5 టార్గెట్స్ని అయితే రీచ్ చేసేసాం. ఫైవ్ టార్గెట్స్ ఆర్ సో కంప్లీటెడ్. ఇప్పుడైతే లెట్స్ సీ. వీఆర్ కంప్లీటెడ్. నింజాస్ సంవత్సరాల తరబడి ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు అనేసి నాకు ఇప్పుడైతే అర్థమైంది. సో నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటో కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.